ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మ భక్తులకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పంచమి తిథి, అష్టమి తిథి, అమావాస్య, పౌర్ణమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, వ్రతాలు, అలాగే బీజ మంత్రాలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు మనం జరుపుకునేటువంటి వారాహి అమ్మవారి నవరాత్రులలో మనం ఒక చిన్న 2 విషయాల గురించి తెలుసుకోవాలండి. అమ్మవారి మహిమను, అమ్మవారి అనుగ్రహాన్ని మనం ఎలా పొందాలి, అమ్మవారికి మనం చాలా మంచిగా పూజ చేయాలేమో, అమ్మవారికి అంటూ చాలా ఎక్కువ ప్రసాదాలతో పెట్టడం, ఎక్కువ ఖర్చుతో కూడిన పూజ మేము చేయలేం కదండి, మా దగ్గర అంత స్తోమత అనేది లేదు, ఏ విధంగా చేసుకోవాలి, అమ్మవారికి నచ్చే విధంగా, అమ్మవారు మెచ్చే విధంగా మనం మన దగ్గర ఉన్న దాంతో మనం ఏ విధంగా చేసుకోవాలి అనేది చాలా సింపుల్గా అమ్మవారి పూజ అనేది ఈ 9 రోజులు అమ్మవారి నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, ఈ 9 రోజులు అమ్మవారి పూజ అనేది ఎలా చేసుకోవాలి. 9 రోజులు మాకు కుదరదు కదండి, 9 రోజులు మేము పీరియడ్స్ టైం వచ్చినా అలాంటప్పుడు ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేసుకుంటే మంచిది అనే ఒక చిన్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తూ ఈరోజు వీడియో మీతో షేర్ చేస్తున్నానండి. ఎవరూ మిస్ అవ్వకుండా వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. ఈరోజు వీడియోలో ఏంటి అంటే, 9 రోజులు 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 9 రోజులు నవరాత్రులు అనేది జరుగుతుంది. కానీ కొంతమందికి 9 రోజులు చేసుకోవచ్చు. అలా వీలు పడలేదు అంటే లాస్ట్ 3 రోజులైనా చేసుకోవచ్చు, మధ్యలో 3 రోజులైనా చేసుకోవచ్చు, ఫస్ట్ నుంచి 3 రోజులు, మీకు 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎప్పుడైతే వీలవుతుందో అలా 3 రోజులైనా చేసుకోండి. మాకు 3 రోజులు కూడా వీలు కాలేదు అంటే ఒక్క రోజైనా చేసుకోండి. లేదు అంటే మీరు ఒక 2 రోజులు వీలు పడిందా చేసుకోండి, 4 రోజులు వీలు పడిందా చేసుకోండి. మీకు ఎంతవరకు వీలుంటే అంతవరకు అమ్మవారిని 9 రోజులు నవరాత్రులలో ఒక్క రోజైనా అమ్మవారిని ఆరాధించినట్లయితే అమ్మవారి అనుగ్రహం అనేది మనకు దొరికి మనం ఎలాంటి పనులు చేయాలనుకున్నా కూడా ఆ పనుల్లో విజయం అనేది సాధిస్తాం. ఆ 9 రోజుల పూజ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ 6వ తేదీ ఉదయాన్నే మనం నీట్గా మన ఇల్లంతా కూడా శుభ్రంగా కడుక్కొని, అమ్మవారి పటం కానీ లేదంటే విగ్రహం కానీ ఉంటే కొంచెం పాలతో అభిషేకమో లేదు అంటే పన్నీర్తో కానీ అభిషేకం అనేది చేసి, మీరు చందనం బొట్లు, కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని అమ్మవారికి మన దగ్గర ఏదైతే పూలు ఉంటాయో అవి అలంకరించుకోండి. అలంకరించుకున్న తర్వాత మనం మామూలుగా దీపం అనేది పెడతాం పూజ గదిలో. ఆ దీపం కాకుండా సపరేట్గా అమ్మవారికంటూ ఒక దీపం అనేది పెట్టాలి. నెయ్యి దీపం అనేది మనం వెలిగించాలి ప్రమిదలో, మట్టి ప్రమిదలో. మా దగ్గర విగ్రహం లేదు, అలాగే ఫోటో కూడా లేదండి అనుకున్న వాళ్ళు మీరు అమ్మవారికంటూ ఒక దీపాన్ని వెలిగించండి. ఆ దీపానికే మీరు కుంకుమ బొట్లు పెట్టుకొని పూలు అనేది పెట్టి, ఇప్పుడు ఒక బెల్లం ముక్క అనేది ప్రసాదంగా పెట్టాలి. చిన్న బెల్లం ముక్క చాలు ఫ్రెండ్స్, మనం సింపుల్గా చేసుకునే వాళ్ళమే, చిన్న బెల్లం ముక్క చాలు. కొంచెం పానకం అనేది పెట్టండి, అంతే. ఆ పూజ అనేది అయిపోతుంది. మీరు సాంబ్రాణి ధూపం అనేది ఉదయం అయినా సరే లేకపోతే సాయంత్రం అయినా సరే మస్ట్ అండ్ షుడ్గా సాంబ్రాణి ధూపం అనేది వేయండి. మీరు ఎన్ని రోజులు పూజ అనేది చేసుకుంటారో అన్ని రోజులు సాంబ్రాణి ధూపం వేయండి. ఇప్పుడు మనకు ఫోటో కానీ విగ్రహం కానీ లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా పేపర్లో ఫోటో ఉన్నా, లేదంటే మీరు ఫోన్లో అమ్మవారి ఫోటో అయినా సరే తీసుకొని అమ్మవారిని చూస్తూ ద్వాదశి నామాలు పూర్తిగా చెప్పుకోండి. ద్వాదశి నామాలు పూర్తిగా చెప్పుకొని మీ సంకల్పాన్ని అమ్మవారికి విన్నవించుకొని నమస్కారం చేసుకోండి. అంతేనండి. మనకు ఈ విధంగా 3 రోజులు కానీ 9 రోజులు కానీ 5 రోజులు కానీ 4 రోజులు కానీ అమ్మవారి నవరాత్రులు అనేది ఈ విధంగా పూర్తి చేయాలి. ఇక నియమ నిబంధనలు అంటారా, మీరు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు ఈ నవరాత్రులు అనేది చేసుకోవద్దు. పీరియడ్స్ టైం అయిపోయాక స్టార్ట్ చేయండి. మీకు 3 రోజులే వీలు పడిందా 3 రోజులే చేయండి, 4 రోజులు వీలు పడిందా 4 రోజులు చేయండి, 5 రోజులు వీలు పడితే 5 రోజులు చేయండి.
ఇంట్లో నాన్ వెజ్ వండొచ్చా? మేము తినకపోయినా కూడా మా ఇంట్లో కుటుంబ సభ్యులకి వండి పెట్టచ్చా అంటే బ్రహ్మాండంగా వండి పెట్టచ్చు. అలాగే మీరు ఉదయాన్నే పూజ చేసేసి ఇల్లంతా కడుక్కొని పూజ అంతా చేసేసి మీరు నాన్ వెజ్ వండి పెట్టిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ మీరు పూజ చేయాలి అంటే మళ్ళీ ఇల్లంతా కూడా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి, కల్లుప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఉదయాన్నే మీ పూజ అనేది మళ్ళీ ఇదే విధంగా చేసేయండి. ఆ తర్వాత మీరు మళ్ళీ నాన్ వెజ్ చేసినా కూడా మళ్ళీ మరుసటి రోజు అలాగే ఉప్పు, పసుపు వేసి ఇల్లంతా శుభ్రం చేసి మళ్ళీ మీరు పూజ అనేది చేసుకోండి. అంతేనండి. మీకు ఇంకా ఎక్కువగా చేసి పెట్టాలి, ఇంకా అమ్మవారికి ఎక్కువగా మేము ప్రసాదాలు చెయ్యాలి అనుకున్న వాళ్ళు, మీ ఓపిక, మీకు ధనం ఉన్నవాళ్ళు ఇంకా ఏదైనా పొంగలి కానీ, కేసరి కానీ, ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటి దానిమ్మ పప్పులు వలిచి తేనె కలిపి పెట్టడం, ఇలా ఏదైనా చేయొచ్చు అన్నమాట. చాలా సింపుల్గా చేయడం అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకోండి. మీరు బాగా చేసుకోవాలి అంటే ఈ ప్రసాదాలన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనం ఈ 9 రోజుల పూజ, ఈ 5 రోజులు కానీ 3 రోజులు కానీ చాలా నవరాత్రుల్లో మనం అమ్మవారిని ఆరాధించాలంటే చాలా ఖర్చు అవుతుంది, చాలా భారీగా మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని భయపడిన అవసరమే లేదు. అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మకంతో ఆరాధించండి. మీ సమస్య అనేది అమ్మవారికి చెప్పుకొని ఒక సంకల్పం అనేది చేసుకొని 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు కానీ అమ్మవారిని ఆరాధించి చూడండి. ఈ నవరాత్రులలో అమ్మవారు చాలా దీక్షలో ఉంటారు కాబట్టి మామూలు రోజుల కంటే కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని మనం ఆరాధించినట్లయితే అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి కటాక్షం అనేది మనకు చాలా త్వరగా లభిస్తుంది. చాలా శక్తివంతంగా మన కోరికలు అనేటివి తీరుతాయి. కాబట్టి ఈ నవరాత్రులు కూడా ఎవరూ మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. చేసుకోదగిన వాళ్ళు, చెయ్యాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇంత ఈజీగా అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు. ఎవ్వరూ భయపడిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎవరైనా మనం అమ్మవారిని ఆరాధించవచ్చు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ నవరాత్రుల్లో ఎవరైనా సరే మిస్ అవ్వకుండా అమ్మవారి నవరాత్రులు అనేటివి చేసుకోండి. అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ రోజుటి వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.